2016లోనూ ఏమో బిగిన్ చేశారు టిట్కో. వాస్తవంగా అప్పుడు కేంద్ర ప్రభుత్వం 20 లక్షల ఇళ్ళు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కి. స్వయంగా వెంకయ్యనాయుడు గారు అప్పుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన దేశంలో వాళ్ళు ఎంతైతే టార్గెట్ పెట్టుకున్నారో అందులో తగ్గిపోయిన వాడకపోయిన ఇళ్ళు ఎన్ని ఉన్నాయో అవన్నీ ఆంధ్రాకి కేటాయించేశారు. ఓ రకంగా ఆంధ్రప్రదేశ్ పేదలకి అద్భుతమైనటువంటి ఒక అవకాశాన్ని వెంకయ్యనాయుడు గారు ఇచ్చారు. చంద్రబాబు గారు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. 20 లక్షల ఇళ్ళు ఇస్తానంటే ఆ ఇళ్ళకి 5 పైసలు ఖర్చు లేకుండా చేతికి తాళాలు ఇవ్వాలి ఎప్పుడైనా సరే. అప్పుడు పేదవాడు ప్రశాంతంగా ఉండగలుగుతాడు. అలా కాకుండా పేదవాడి పేరుతో వాళ్ళకి కేటాయించి వాళ్ళ చేత 50,000 వసూలు చేశారు. 50,000 కట్టగలిగిన పేదోడు ఎట్ అవుతాడు? పైగా వాళ్ళ పేరున 3 లక్షలు అప్పు పెట్టారు బ్యాంకులు. 3 లక్షలు అప్పు పెట్టారు వాళ్ళ పేరుతో ఒక్కొక్కళ్ళ పేరు లోన్ తీసుకున్నట్టు. మళ్ళీ ఇది 3 లక్షలు, అదొక 50,000, 3.5. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1,80,000, లేకపోతే పల్లెటూళ్ళల్లో అయితే 1,80,000, పట్టణాలు అయితే 2,80,000. ఆ డబ్బులు అయ్యి తీసేసుకున్నారు. ఆ డబ్బులన్నీ తీసుకుంటే 6 లక్షలు పడింది ఒక్కొక్క ఇంటికి. అద్భుతంగా కట్టచ్చు ఇల్లు. 6 లక్షలు ఆ రోజుల్లో హ్యాపీ. 6 లక్షల ఇల్లు అంటే దర్జా కట్టచ్చు. ఆ డబ్బులన్నీ దోచుకు తిన్నారు. కాంట్రాక్టర్లు తిన్నారా, పాలకులే తిన్నారో తెలియదు. ఏమైపోయినాయి? ఒక్కిళ్ళన్నా పూర్తి చేశారా? అవి ఇండివిజువల్ ఇల్లు ఇవ్వాలి. సెంటున్నారంటే అర్థం ఏంటి? ఇండివిజువల్ ఇల్లు. మీరు ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుంటే ఉండే ఫ్రీ హ్యాండ్కి ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కునే దానికి ఉన్న ఫ్రీ హ్యాండ్కి చాలా తేడా ఉంటుంది. ఇండిపెండెంట్ హౌస్ మీ ఇష్టం. పైన 10 అంతస్తులు వేసుకుంటారు, 5 అంతస్తులు వేసుకుంటారు, 2 వేసుకుంటారు, అది మీ వ్యక్తిగతం, మీ ఇష్టం. అదే అపార్ట్మెంట్లో అయితే మేక్ కొట్టాలన్న పక్క పోర్షన్లతో రిస్క్ ఉంటుంది కదా, పర్మిషన్ తీసుకోవాలి, గందరగోళం ఉంటుంది. దానికి ఒక అంటే దాని ప్రొసీజర్ దానికి ఉంటుంది. పేదలకి ఈ అపార్ట్మెంటల్ లైఫ్ అనేటటువంటి కొంత తలనొప్పి. ఎందుకంటే ఎవరి ఆలోచనలు వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళ అయి ఉంటుంటాయి. అది ఇదివరకు రాజీవ్ గురుకల్ప ఇళ్లలో చూసాం, ఇందిరమ్మ ఇళ్లలో చూసాం. ఉంటారు వాళ్ళు, కానీ ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. మంచినీళ్ళకు కూడా 4-5 అంతస్తులు కిందకి దిగి తెచ్చుకోవాలి నీళ్లు. తేడా వచ్చిందంటే 4-5 అంతస్తులు ఎక్కాలి. ఇవాళ 4-5 అంతస్తులు ఎక్కగలిగిన దమ్ము, ఓపిక తెలుగుదేశం నాయకులు ఎంతమందికి ఉంది చెప్పండి? సీనియర్ మంత్రులను ఎక్కమనండి 5 అంతస్తులు టిట్కో ఇళ్లలో పైకి. టిట్కో ఇళ్ళు 5 అంతస్తులు కదా ఒక్కోటి. ఆ రోజున అట్లా టిట్కో ఇళ్ళు కట్టించారు. అది కూడా కట్టించారా? గృహప్రవేశం కూడా చేసేసారు 2019లో, 19 జనవరిలోను ఫిబ్రవరిలోను. గృహప్రవేశ వేడుకలని కట్టని గృహానికి వేడుకలు చేశారు. ఆ రోజున ఇచ్చేసామని చెప్పారు ప్రజలకి, నమ్మించారు మరి వాళ్ళందరినీ. తీరా చూస్తే ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా పూర్తి కాల. ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కేవలం గృహప్రవేశం చేయించారు మాటకి, అంతే అయిపోయింది. గద్దె దిగారు. తీరా చూస్తే డబ్బులు లేవు అవేమి ప్రభుత్వం దగ్గర. ఆ డబ్బులని ఎవరికి ఇచ్చారో తెలియదు. అండర్ కన్స్ట్రక్షన్ హౌసెస్ అన్ని కూడా కొన్ని చోట్ల 20% కూడా పూర్తి కాలేదు. స్థలం మాత్రమే సేకరించి పునాదేశం వదిలిపెట్టేశారు. కొన్ని చోట్ల ఏమో గోడ